అతన్ని ఎందుకు కొట్టావు? ఒక అమ్మాయిని ఏడిపించాడు, అందుకే కొట్టాను ఎస్ఐ గారు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ ఏఎస్ఐ? అతను చేసింది తప్పేంటి? కరెక్ట్ గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెడతావా? ఆ అమ్మాయిని మనం చూడలేదు. అతను చెప్పేది నిజమో అబద్ధమో ప్రూవ్ కావాలి కదా ఎస్ఐ గారు. లేదా ఆ అమ్మాయి వచ్చి ఇది నిజమని చెప్పాలి. అలా చెప్పడానికి ఆ అమ్మాయి కూడా లేదు కదా. ఆ పాపాపు, స్టేషన్లో ఇంతకంటే ముఖ్యమైన పనులు చాలానే ఉన్నాయి. అతన్ని పంపించేయండి. నీ అనుమానంతో అమాయకుల్ని అనవసరంగా స్టేషన్కి తీసుకురావద్దు. ఏమయ్యా, నువ్వెళ్ళు. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, సిఐ విక్రమ్ సార్ వచ్చిన తర్వాత పంపిద్దామండి. సిఐ లేనప్పుడు నేనే ఇన్ఛార్జిని. మహారాణి లాంటి నా చెల్లెల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. రామ్మ, రా, అలా కూర్చో. అమ్మ రాజేశ్వరి, నిన్ను చూస్తే చాలు నాలోని బాధలు కష్టాలు అన్నీ పటాపంచలైపోతాయమ్మా. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసాయి కదన్నయ్య. గెలిచే గాలి మన వైపు వీస్తుందా లేక ప్రత్యర్థుల వైపు వీస్తుందా? ఈసారి మన గెలుపు బాధ్యతలన్నీ ప్రజలకే అప్పచెప్పాను. మన కింద క్యాడర్ మనుషులు చాలా బాధ్యతగా పనిచేస్తున్నారు, ముఖ్యంగా సత్యాలాంటి వారు. అన్నయ్య, యూత్ బలాన్ని వాడుకో, జనం సపోర్ట్ తీసుకో. కానీ నువ్వు వాళ్ళ మీద ఆధారపడినట్టుగా కనపడకూడదు. అది మనకి అంత మంచిది కాదు. తేడా వస్తే మన తల మీదకెక్కి తైతక్కలాడుతారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. అందర్నీ నమ్మండి, కానీ గుడ్డిగా నమ్మొద్దు. నమ్మినట్టు నటించాలి. శభాషమ్మ రాజేశ్వరి, ఈ అన్నకు తగ్గ చెల్లెల్ని అనిపించావు. ఎవరిని గుడ్డిగా నమ్మడు ఈ హరిశ్చంద్ర ప్రసాద్. అలా నమ్మినట్టు నటిస్తాడు. కానీ సత్య విషయంలోనే కొంచెం అటు ఇటుగా ఉంటాను. వాణ్ణి నమ్ముతాను. అతన్ని కూడా నమ్మొద్దు. ఎందుకు బంతిని వాడి కోట్లో ఉంచాలి? అక్కర్లేదు. పనికి వస్తాడు అనుకుంటే పనివ్వండి, పనికి రాడు అనుకుంటే పారేయకుండా పక్కన పెట్టుకోండి. ఎప్పటికైనా పనికొస్తాడేమో. అన్నా, రా సత్య, రా కూర్చో. చెప్పు సత్య. అన్నా, ఒక విషయం అడగచ్చా? అడగకూడదైతే అడగొద్దు. అడగడం వల్ల అన్న బాధపడతాడు, అడిగినందుకు నువ్వు బాధపడతావు. అంటే మేడం, ఎలక్షన్స్ టైంలో మాకిక్కడ అంతా ఫేవర్గానే ఉంది. మరింకా సమస్య ఏంటి? మాకు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ విక్రమ్ తలనొప్పి. వాడితో మనకు ప్రాబ్లం ఏముంది సత్య? వాడు మనల్ని బెదిరించాలని చూశాడు, మనం బెదరలేదు. చట్టం వాడి చేతుల్లో ఉంది కదా అని మనల్ని ఒక ఊపు ఊపాలనుకున్నాడు, కానీ మనమే వాడిని ఒక ఊపు ఊపాం. వాడు గడ్డి పూజ లాంటి వాడు సత్య, దాన్ని ఎప్పుడో పీకి పారేశాడు. అలాగే అన్న, వాణ్ణి సరే పీకి పారేశాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ మైసమ్మను ఏరి కోరి మీరిక్కడికి ట్రాన్స్ఫర్ చేయించారా?